నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారంలో ఉందండి. ఈసీఎల్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 138 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 22.5x55 అండి. G+1 కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంది. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చూడండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300-200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. మనకి చాలా అంటే చాలా దగ్గర. ఇంటి ముందు మనకి ఈ రోడ్కి 25 ఫీట్ రోడ్ అండి. దీనికి డ్రైనేజ్ లైన్ కూడా ఉంది. ఈ ఇంటికి వాటర్ లైన్ కూడా ఉంది. బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ఎలక్ట్రిసిటీ మీటర్స్ కూడా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. FTPL బఫర్స్ అని అలాంటిది అయితే ఏం లేదంటే క్లియర్ టైటిల్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 138 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ర్యాంప్ కూడా కార్ ర్యాంప్ కూడా చాలా బాగుందండి. మనకి గ్రానైట్ వర్కే ఇచ్చాడు మొత్తం ర్యాంప్ అంతా. చూడండి ర్యాంప్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది. అది కాకుండా పార్కింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి PVC షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ వేశారండి. చూడండి ఎంత మనకి కార్ గ్రానైట్ వర్క్ అంటే మనకి పార్కింగ్ ఏరియా అంతా. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి టైల్స్ వర్క్ కూడా. మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. వాష్ ఏరియా అనేది అంతా మనకి ఇప్పుడు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇవ్వచ్చు మనం. ఇది వచ్చేసి సంప్ అండి మనకి. అక్కడ వచ్చేసి బోర్ కనెక్షన్ ఉంది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ వచ్చేసి జర కొంచెం పెయింటింగ్ వర్క్ వేశారు. ఇందులో పెయింటింగ్ వర్క్ వేశారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాను అండి. పెయింటింగ్ సైడ్స్కి మనకి ఇవన్నీ పెయింటింగ్ వర్క్ వేసాను. చూడండి అంతా సెట్ బ్యాక్లో ఉన్నానండి. ప్రజెంట్ నేను వచ్చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే సెట్ బ్యాక్లోకి ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. మన పార్కింగ్ ఏరియా చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి ఇన్నోవా కార్ వచ్చేస్తుంది లోపలికి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత మంచి విశాలంగా ఉందో మనకి హౌస్ కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ వచ్చేసి మనకి డబుల్ డోరా సింగిల్ డోరా మీ చాయిస్ అండి. మనకి గ్లాసెస్ గ్రిల్స్ అయితే పక్క కన్ఫర్మ్గా వస్తాయి. ఎటువంటి ప్రాబ్లం. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. అది కాకుండా గ్రిల్స్ వస్తాయి, UPVC విండోస్ కూడా వస్తాయండి మనకి. ఇదంతా హాల్ అంటే మీరు చూసారంతా హాల్ వర్క్. హాల్లో వెండి మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత మంచి వైట్ కోట్ వేసారండి. పెయింటింగ్ ప్లంబర్ వర్క్ మనకు చాయిస్ వదిలేసారంటే మనకి ఏమైనా కావాలంటే చాయిస్ అండి మీకు ఇది. చూడండి వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ వర్క్. ఇదంతా హాల్ వర్క్ అండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ ప్లస్ పూజ గది అండి. ఇది పూజ గది అండి మనకి. ఇదంతా కిచెన్ వర్క్ అండి. ఇదంతా కిచెన్ వర్క్ అండి మనకి. చూడండి కిచెన్ వర్క్ కూడా చాలా బాగుంది. కిచెన్లో నుంచి ఒక డోర్ కూడా సపరేట్ ఇచ్చారండి ఇక్కడ మళ్ళీ ఇట్లా వెళ్ళనీకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇది టీవీ రూమ్ అండి మనకి. టీవీ స్టోర్, డైనింగ్ హాల్ కూడా ఇక్కడ పెట్టుకుంటే మీ ఇష్టం పెట్టుకోవచ్చు. చూడండి టీవీ మన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ. టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగుంది. దీని లెఫ్ట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్. రైట్ సైడ్కి వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ పక్కన ఇచ్చాడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉందండి లోపల. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి వైట్ కోట్ ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారు చెప్పండి కదా. ఇది అటాచ్ బాత్రూమ్, వెస్టర్న్ బాత్రూమ్ అండి మనకి. మంచి వైట్ కోట్ ఇచ్చారంటే చాలా బాగుంది డిజైన్ కూడా. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి విశాలమైన డబుల్ కాట్ మంచం పడుతుంది కన్ఫామ్గా. ఎటువంటి టెన్షన్ లేదు. దీని ఆపోజిట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది ఇండియన్ బాత్రూమ్ అండి మనకి. ఇది దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్గా ఇచ్చారు. ఇప్పుడే వైట్ కోట్ వేసారండి. పెయింట్ మొత్తం ఇప్పుడే వైట్ కోట్ వేసారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచిది. దీనికి లోర్ ఫుడ్ ఇచ్చారండి. చూడండి ఇది మనకి బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పక్క కన్ఫర్మ్ వస్తుందంటే సింగిల్ కాట్ మంచం మంచిగా డబుల్ కాట్ అనేది తీసుకోవచ్చు. 2 బెడ్రూమ్ చూపించానండి. ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి మీకు 2 బెడ్రూమ్ చూపించాను. టీవీ హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పూజ గది, కిచెన్ కూడా చూపించానండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ వచ్చి మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయండి. స్టెప్స్ కూడా పెద్దగా ఉన్నాయి మనకి. స్టెప్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఏమంత ఎక్కుతుంటే పెయిన్ కూడా రావట్లేదు. అంత మంచిగా బాగానే ఉందండి. ఇది మనకి పైన వరండా అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మన PVC షీట్ ఇచ్చారు, వాటర్ ప్రూఫ్ షీట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి. మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ అంటే మనకి చూడండి ఎంత బాగుందో.
ఇది ఎదురుగా ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్నామండి. ఇక్కడ మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుందండి. దీంట్లో అక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, ఇక్కడ హాల్ వస్తుంది మనకి. చూడండి మంచి విశాలంగా ఇచ్చారండి, చాలా బాగుందండి. మనకి వైట్ కోట్ అని చెప్పండి, నేను మొత్తం వైట్ కోట్ వేసాను. పెయింటింగ్ వర్క్, ప్లంబ్ వర్క్ మనకి చాయిస్ ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి కింద ఎలా అయితే సేమ్ అలానే ఇచ్చాడండి మనకి. అది కిచెన్, ఇది పూజ గది అండి మనకి. కిచెన్ పూజ గది వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూసేది ప్రజెంట్ వచ్చేసి. అంత మాస్టర్ బెడ్రూమ్, ఇంకా అటాచ్ బాత్రూమ్, వెస్ట్రన్ బాత్రూమ్ అండి మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి, చాలా బాగుంది. దీని ఆపోజిట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కాన్ బాత్రూమ్, ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు, బట్ పక్కన ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ ఉంటాయంటే మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్. బిల్డర్ చాలా మంచి బిల్డర్ అండి మనకి. వర్క్ ఉన్న కూడా చేస్తాడండి మనకి, అట్లా కాదు. చూడండి బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. సేమ్ కింద ఎలా ఉందో అలానే ఉంటుంది పైన కూడా. ఇప్పుడు మనం ప్రజెంట్ టెరెస్ పైకి వెళ్దాము. టెరెస్ పై నుంచి వ్యూ ఉందా మీకు అర్థమైపోతుంది. ఇది టెరెస్ పైన వ్యూ అండి. చూడండి రోడ్ వచ్చేసి అదేనండి కనిపించేది రోడ్డు. ఇది రోడ్ అండి, 200 ఫీట్ రోడ్ అండి మనకి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి. 138 స్క్వేర్ నార్త్ ఫేసింగ్లో ఉన్నావు. G+1 అండి. కింద 2 BHK పైన 2 BHK ఇచ్చాడు మనకి. నార్త్ ఫేసింగ్ ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ అండి మనకి. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కూడా ఉందండి. ఎటువంటి టెన్షన్ లేదు. FTPL బఫర్స్ అలాంటి ఏం లేవండి. క్లియర్ టైటిల్ అండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. ప్రైస్ వచ్చేసి 1,25,00,000 చెప్తానండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ కాల్. థ్యాంక్ యూ.